అది 1988 ఏప్రిల్ 28 అలోహా ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ నెంబర్ 243 అనే విమానం హవాయి నుంచి బయలుదేరింది. ఆ ఫ్లైట్ డెస్టినేషన్ చేరుకోవడానికి 60 నిమిషాల సమయం పడుతుంది. వెదర్ కండిషన్స్ కూడా ఫ్లైట్కి అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఒక్కసారిగా ఫ్లైట్లో పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందా అని చూసేలోపు ఫ్లైట్లోని ఫ్రంట్ పోర్షన్ యొక్క టాప్ రూఫ్ అనేది ఒక్కసారిగా ఎగిరిపోయింది. అప్పుడు ఫ్లైట్ని ఇమీడియట్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలి, లేదంటే ఫ్లైట్ ఏ క్షణంలోనైనా 2 ముక్కలుగా విరిగిపోవచ్చు. అసలు అటువంటి పరిస్థితుల్లో ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయడం జరుగుతుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఫ్లైట్లో ఉన్న 26 ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్తో సహా అందరూ భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ 24,000 అడుగుల ఎత్తులో మ్యాక్సిమం స్పీడ్లో వెళ్తుంది. కానీ కాక్పిట్లో ఉన్న కెప్టెన్ రాబర్ట్ అలాగే ఫస్ట్ ఆఫీసర్ టాంకిన్స్ మాత్రం ఎలా అయినా ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే వారికి ఇదే ఫ్లైట్ని 10,000 గంటల వరకు నడిపిన అనుభవం ఉంది కాబట్టి. కానీ ఫ్లైట్ యొక్క 18 అడుగుల పైభాగం విరిగిపోవడంతో ఫ్లైట్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అంతేకాకుండా ఆ హైట్లో ఉన్నప్పుడు ప్రయాణికులు ఆక్సిజన్ తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతలో పైలట్స్ వారి యొక్క ట్రాన్స్కోడర్ని ఎమర్జెన్సీ సిగ్నల్గా మార్చి దగ్గరలో ఉన్న మువైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ విపరీతమైన గాలి ఉండడం వలన పైలట్ చేసే సిగ్నల్స్ అనేది మువై ఎయిర్పోర్ట్లో సిబ్బందికి వినిపించడం లేదు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనే ఉద్దేశంతో ఫ్లైట్ని నిమిషానికి 4,000 అడుగుల వేగంతో కిందకి దించడం ప్రారంభించారు. ఎప్పుడైతే విమానం 14,000 అడుగులకు చేరుకుందో అప్పుడు పైలట్స్ యొక్క కమ్యూనికేషన్ అనేది మువై సిబ్బందికి వినిపించింది. వెంటనే వారు ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఏర్పాట్లు చేశారు. కానీ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అప్పటికే ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారు. ఇంతలో ఫ్లైట్ 10,000 అడుగులకు చేరుకుని ల్యాండింగ్కి సిద్ధమైంది. కానీ అప్పుడే మరో సమస్య వచ్చింది. ఫ్లైట్ ల్యాండింగ్కి యూజ్ చేసే ఫ్రంట్ వీల్స్కి సంబంధించిన సిగ్నల్ లైట్ అనేది గ్రీన్ కలర్లో కాకుండా రెడ్ కలర్లో చూపిస్తుంది. దాని అర్థం వీల్స్ పూర్తిగా ఓపెన్ అవ్వలేదు అని. అదే కనుక జరిగితే ఆ ఫ్లైట్ వెళ్తున్న వేగానికి ల్యాండింగ్ టైంలో నేలకి గుద్దుకొని క్రాష్ ల్యాండింగ్ అయ్యి అందరూ చనిపోయే అవకాశం ఉంటుంది. అయినా సరే కెప్టెన్ రాబర్ట్ ఎలా ల్యాండింగ్ చేయాలనే ఉద్దేశంతో ఫ్లైట్ని ల్యాండింగ్కి రెడీ చేశాడు. ఫ్లైట్ యొక్క రూఫ్ విరిగిపోయిన 13 నిమిషాల తర్వాత కూడా ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయడం జరిగింది. అయితే ఫ్రంట్ వీల్స్కి సంబంధించిన సిగ్నల్ లైట్ అనేది సరిగ్గా పనిచేయకపోవడంతో అలా చూపించింది. కానీ నిజానికి ల్యాండింగ్ టైంలో ఆ ఫ్రంట్ వీల్స్ అనేవి నార్మల్గానే ఓపెన్ అయ్యాయి. ఆ ఫ్లైట్లోని 86 ప్యాసింజర్స్ సేఫ్గానే ఉన్న క్రూ మెంబర్స్ 6లో ఒకరు మాత్రం చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అప్పట్లో చాలా సెన్సేషనే క్రియేట్ చేసింది. అలాగే ఈ కథని ఆధారంగా చేసుకొని మిరాకిల్ ల్యాండింగ్ అనే సినిమా కూడా తీయడం జరిగింది. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.